ఒకప్పుడు అసలుకి నిజంగా నేను చిన్నతనం ఉన్నప్పుడు అసలు ఇవి దేకలేదండి ఎవరు. కాకపోతే ఏంటంటే అంత మనము దీన్ని ఏమంటారు ఇక్కడ కొనడం ఎందుకు అంటే ఎప్పటిదప్పుడు ఉన్నాయిలేండి. అప్పుడు డబ్బు విలువ అనేది మనకు 100 రూపాయలలో అన్ని ఏమంటారు సరుకులు వచ్చేటివి. లేదంటే 100 రూపాయలు తీసుకొని దాంట్లో సబ్బులు చక్కెర ఒక 2 రోజులకి 3 రోజులకి సరిపోయేంత సరుకులు తీసుకొచ్చుకొని పెట్టుకునేటోళ్ళు 100 రూపాయలకి. కానీ ఇప్పుడు అదే 500 తీసుకపోతే నీకు ఒక్క రోజు అదే ఒక పూటకు రావట్లేదు. అది అండి. కానీ అప్పుడు డబ్బు విలువ ఎక్కువ ఉన్నది. కాకపోతే ఇప్పుడు అసలు డబ్బుకు విలువ లేదు, మనిషికి విలువ లేదు, అసలు ఆరోగ్యానికి విలువ లేదు, ప్రాణానికి విలువ లేదు, దేనికి విలువ లేదండి. కానీ ఒకప్పుడు అన్న అంటే అదే ఒక నేను చిన్నతనంలో మా అన్నని అంటే మా నాన్న అంటే బయట కూర్చోవాలంటే ఇంట్లో వస్తున్నాడండి. కానీ ఇప్పుడు అయ్యకే చూపి లేదు, పాపం ఏమంటారు ఎందుకైనా 2 కాలు వేసి కూర్చుంటారు. అది మన పిల్లలకి మన దగ్గర నుంచి నేర్పించుకోవాల్సి వస్తుంది. అంటే అది మనమే చెడగొడతాం. పిల్లలే తప్పు కదండి, తల్లిదండ్రులే తప్పు. ఎందుకంటే నీకు వయసు వచ్చిందమ్మా, నీకు ఇప్పుడు 19 సంవత్సరాలు ఉన్నాయమ్మా, 15 సంవత్సరాలు ఉన్నాయి, 12 సంవత్సరాల నుంచి బట్టి ఎక్కడి దాకా మా అమ్మ ఇక్కడ మొక్కల దాకా బిడ్డలు అందరూ వేసుకుంటే నువ్వు మ్యాచ్ చేయను కదా అక్కడ దాకా ఎందుకు కింది దాకా కింది బాగా తట్టు పుట్టించింది. అంటే మేము చదువుకునేటప్పుడు అనమాట. అప్పుడు అట్లా ఉండేదండి. మా ఏమంటే బండి మీద మా అన్న మూల మడత దగ్గర బయట చూసుకుని చేస్తుంటే ఆ మూల మడత దగ్గర మా అన్న కూర్చోవసలు ఒకరు ఉండేది. అంటే బయట ఏం పని అట్లానే జరిగించేది అనమాట. ఈరోజు ఆడపిల్లల మీద అత్యాచారాలు, ఆడపిల్లల మీద ఏమంటారు విలువ లేకపోవడాలు చేసుకోవాల్సింది మొత్తము మనమే చెడగొట్టుకుంటాం. ఒకటి ఏంటంటే పిల్లలు తప్పు కాదు, ఫస్ట్ తల్లిదండ్రులు తప్పు. ఎందుకంటే మనం కాలం మారుతున్నప్పుడు మనం మారాలి. కానీ మరీ కాలం మారుతుందంటే సంపాదించే విధానంలో మార్పు జీన్స్ వేయండి, ఒక్క నిమిషం జీన్స్ వేయండి వద్దనట్లేదు. కానీ మనం ఏమంటాం షార్ట్ ఉంటుంది చూసినాం. ఇప్పుడు ఏమున్నా అండి అసలుకి షార్ట్ ఏంది, ఆ టీషర్ట్స్ పైకి వేస్తే వాళ్ళు పైకి గడవడు ఏంది, ఏంటండి ఎటుపోతుంది అసలు మన సొసైటీ ఎటుపోతుంది? ఇది అమెరికానా? కాదు కదా, అమెరికా కాదు కదా, ఇది మన ఇండియా. ఇండియా అంటే ఎట్లుండాలి? ఒక్కరు లంగవోని లేదు, ఒక్క శారీ లేదు, పోనీ లంగా జాకెట్. నేను చిన్నగా ఉన్నప్పుడు లంగా జాకెట్ వేసుకునేది తెలుసా? లంగా జాకెట్ అదే బంగారం ఒకప్పుడు కాదు. అప్పుడు నేను స్కూల్ పోవాలని దాచుకున్న పైన నేను పోను అని. ఏంట్రా వాడు ఏం బిజీ ఏరియా అయితే వాడు రోడ్డు పెద్ద చేయాలి అసలు చెప్పాలంటే. రోడ్డు పెద్ద చేయాలి. ఇవన్నీ నరికేటట్టే ఉన్నాడు. బాబా బాబు ఇక్కడ చెట్లు చాలా బాగున్నాయి. చిన్న ఎవరికి వాడు హీరో, ఎవరికి వాడే రాజు, ఎవరికి వాడే మంత్రి. వాడు మనకి హీరో కాదు, వాడు అది హీరోని కాదు. మనమే మన బతుకు మనమే రాజు, మనమే మంత్రి. అన్నీ మనమే రా భయ్. వాడు ఒక రాజు అంట, వాడు అదట వాడు పటేల్. ఎవర్రా వాడు అంటే ఇవ్వడు రాజు. మళ్ళీ గడ్డెట్టిపోతాను నేను. వాడు మూలమడత దగ్గర కొట్టకు రాగురా. అరే వారి ఉన్నది ఒకటే జిందగీ, ఉన్నది ఒకటే బ్రతుకు. మళ్ళీ తర్వాత మనం పందిలాగా అవుతాము కదా. ఆ చెట్లు పెరగాలంటే 20 సంవత్సరాలు సిగ్గు. మూలం పడుతుంది అక్కడ బ్రిడ్జ్ అబ్బా. మళ్ళీ ఇది వానికి ఏమన్నా దిమాకున్నా? మళ్ళీ గవర్నమెంట్ బస్సు ఉన్నది మనకు. ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి 100 ఏళ్ళు మనం రాసుకుంటాము బతుకుతామని చెప్పిన ఒకటి బతుకుతామో బతుకమో తెలియదు. మనం బ్రతికినాము 50 బతకొచ్చు, 60 బతకొచ్చు, 20 బతకొచ్చు, 30 బతకొచ్చు, 50, 40 బతకొచ్చు, 50, 60, 70, 100 బతకొచ్చు, 120 కూడా బతకొచ్చు, ఉండొచ్చేమో. బట్ ఆగు చెప్తా విను, ఉండొచ్చు. కానీ మనకున్నది మాత్రం ఒక్కటే కదా జీవితం, అవునా కదా? మనకున్నది అయితే ఒకటే జీవితం కదా. మళ్ళీ తర్వాత ఏ కుక్కనో పందో నక్కనో తొక్కనో ఏదో ఎట్లా అది మనిషి రూపంలో పుడతామో, నక్క ఏ పందులకు అసలు పుడతామో అది కూడా
ఉంటుందో లేదు. కానీ ఉన్నన్ని రోజుల ఉంటాన్ని రోజులైనా మనం మనకి ఇచ్చిన దేవుడిచ్చిన దానికి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఒకటి ఓవర్ స్పీడ్ తోటి మన ప్రాణాలను మనమే పోగొట్టుకుంటాను. అరే వీడు సచ్చేది కాకుండా ఇక పక్కన కూడా చంపుతాడు కదా అసలు ఎన్ని సంవత్సరాలు. కానీ మనం నిమ్మలంగా నిదానంగా మా అంటే ఒక 1/2 అవర్ గంట లేట్ పోతాం. ముంచుకపోయేది పోచి ఏం లేదు కదా. స్టూడెంట్లు కాదు చూడు అని కథ యాటిట్యూడ్ నా రెండో బొమ్మది దేవుగా వాడు ఇంత పర్సనాలిటీ టైప్ ఇంకా ఆగిపోదు పక్కన జిమ్గా. వాడు ఎంత చేసినా పర్లే వాడు జిమ్ పోతాడని మనకు తొలగి తింటాడు. సైడ్ జరగరా ఓర్ వారి వరకు వావ్ మామిడి తోట చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇక్కడ చాలా బాగుంది కానీ ఒక్క మామిడికాయ లేదండి. నా దిష్టి తగిలిందో జనాల దిష్టి తగిలిందో. నాకు ఇష్టమైన రమ్య నీకు ఇష్టమైన ప్లేస్ ఏం చెప్పు. స్థలం నీకు ఇష్టమైన ఇండియానా పాకిస్తానా జర్మనీయా అమెరికానా లేకపోతే లండనా లేకపోతే ఇంకా ఉన్నాయి ఫారెనా ఫారెనా అది ఫారెన్ అంటే విదేశాలే పెళ్ళ అదే ఏది ఏ దేశం అలిగిపోతాను తీసుకుపోతావు దాన్ని తల్లి అనిపోతాను. తెలుసు మా తమ్ముడు చదువుకున్నది జిల్లానే. అది ఎస్ఆర్ కాలేజ్ అది ఇది ఇంజనీరింగ్ కాలేజ్. తమ్ముడు అంటే గిలా అవుకున్నాడు. అరే వీడు డామినేషన్ చేసి మాకు ఎందుకు ఎట్లా చేస్తావు. అరే మనోళ్ళు మనం గంటికి వేసుకోవాలి. ఏమనికి ఎత్తాడు సాక్ష్యం ఉందా ప్రూఫ్ ఉన్నా అన్నాడు. కోర్ట్ ఆఫ్ ఇల్లు ఎందుకు అవసరం అని డామినేషన్ చేయాలి. డామినేషన్ వాళ్ళు చేసిన తప్పి మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉండదు. చెట్లు బాగున్నాయి బరం ఇక్కడ నిజంగా నువ్వున్నట్టు ఒకటి చేయాలి. వావ్ షార్ట్ చేద్దాం. ఏందో అది ఏందో స్పెట్స్ బట్ 100 రూపాయలు స్పెట్స్ పెట్టుకొని ఓట్ దిగుతాడు. రే 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 ఆగ్రా నిమ్మలంగారం ఏ కాడం మనోడు పెట్టింది కదా మన కేసీఆర్ ఫ్రూట్ మార్కెట్ అని పెద్దగా. మార్కెట్ అంటే పెద్దది హైదరాబాద్ అబ్బా. లేదు ఇక్కడ కూడా పెట్టిండట సిద్దిపేటలో. వాడు ఊర్లో గంత బిల్డింగ్ కట్టుకున్నాడు. ఇది ఊరా? ఇది పెద్ద సెంటర్ తెలుసా? అర్థమవుతుంది బొమ్మ. నాకేం తెలుసా మేము పాలే ఉన్నాం కదా. మీ ఊరే కదా సొంతూరు ఇక్కడ. అయితే సొంతూరు అయితే చుట్టుపక్కల ఊక తిరుగుకుంటున్నాను. ఏంది కథ బాగా ఉన్నాయి. కార్లో పోతారు కదా మీరు. అయితే కార్లో పోతే ఇక ఎక్కడ పడితే అక్కడ ఏం మాట్లాడుతాను అసలు అర్థమవుతుందా నీకేమైనా? ఏం మాట్లాడుతాను రమ్మి నువ్వు అసలు పద్ధతిగా మాట్లాడుతున్నావా? ఒక ఆడపిల్లతో మాట్లాడే మాటలేనా? ఆడపిల్ల ఇగో ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉండే అబ్బా నరికి పరేసి. నువ్వు ఆపొద్దా వచ్చి? చూడగో. అరే నిజంగానే రా. అరే అవునరా ఇదంతా అలా చేశారా? పెద్ద రాళ్ళ చెట్టు అది కొద్దిగా ఎన్నుకుంటానికి అశోక్ వృత్తగా అయిపోయింది. రోడ్డు పక్కకు చెట్ల దొడ్డిపోదాను కాదు. ఎవరు అశోక్? ఎవరు అశోక చక్రవర్తి అబ్బా. మన ఇండియాకు అసలు బుద్ధుడు ఎట్లొచ్చిండు? బుద్ధుడు ఎవడు ఫోటో పైనుంచి వచ్చిన అనుకున్నా. బుద్ధుడు అశోకుడే అన్నట్టు. బుద్ధుడు ఇప్పుడు బుద్ధ అంట కదా. ఆయన అశోక మహారాజా. నేనేమనుకున్నా అంటే నువ్వు అశోక అంటే అశోక్ అని అంటే నేనేమనుకుంటానంటే అశోక్ చెట్లని అశోక్ చెట్టు అంటారు కదా, వీడేంది అట్లా అంటా అనేది అని నేను అనుకుంటాను. అరే కరెక్టే రా, మస్తున్నాయి రా. అరే నిజంగా చూడరే మస్తున్నాయి. కరీంనగర్ డైరీ మిల్క్ అట కొత్తగా పెట్టుకున్నాడు. అదే వచ్చేటప్పుడు మనం లస్సీ తీసుకుందాం. అరే ఇట్లా వస్తామా మరి? అదే మరి మళ్ళీ నువ్వు ఎటేటో తీసుకుపోయినావు అనుకో లస్సీ మిస్ అవుతాం రా. చెట్టు చూడు నీ అమ్మ.
అరే చెట్లు చూడరా ఎట్లున్నాయిరా వస్తున్నాయిరా. అవునా అని. అది కాదురా రే, చెట్లు బాగున్నాయిరా రే. అరే ముంజలు తెస్తా అన్నాడు ఎవడో, అది ముంజలు లేవు నా బండి. గౌండ్లోని పొలం అన్నట్టు ఇది. గౌడ్స్ మర్యాద ఇచ్చి మాట్లాడాలి మనం. గౌడ్స్ వాళ్ళదే అని చెప్పు. గౌండ్లోడు అని అన్నాం అనుకో, రేపు వడ్రోడు అని వాడు నేను ఒక మాట అంటాడు అని అనిపించుకోవడం మనకు అవసరం. వాడు అంటాడు కాబట్టి నేను అంటాను. వాడు అంటే అని నీరా పోయి వాడు వాడి ఇష్టం అని అంటాడు. వాడు ఇష్టం అంటే అన్నాను వాడు. అరే వాడు తప్పు చేసిందని మనం తప్పు చేస్తే వానికి నీకు తేడా లేదా అరవై ఉన్నది. నేను వాడు హైట్ ఉన్నాడు, కొట్టిగా ఉన్నాడు. అవును, నేను ఒకటి అడుగుతా, చెప్తావా? బర్రెలు ఎందుకు నల్లగా ఉంటే వాటికి వచ్చే పాలు ఎందుకు తెల్లగా ఉంటాయి? ఓ పని చేయాలబ్బా, నాకు చిన్న పంచేలి ఒక డౌట్, కానీ ఒకళ్ళిద్దరు పట్టుకొని అడిగితే ఏం చెప్తారో తెలియదు. అరే చెప్పరా బాయ్, ఫస్ట్ చాలా తీసుకునే ఎక్కుంటారా నాయన అనేది. ఈ బర్రెలు కర్రెగా ఉంటాయి, దాని పాలు మాత్రం తెల్లగా ఉంటాయి. అరే నేను చెప్పిందే నువ్వు చెప్తాది ఎంతవరకు కరెక్ట్ రారే, అది కాదు రారే. నాకెందుకు నాకు ఫుల్ డౌట్. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి అందరికి నేను చెప్తున్నా, మీరు మాత్రం కామెంట్స్ కంపల్సరీ ఇవ్వండి. మంచిగా చెడు వచ్చిన డౌట్ మాత్రం ఇది మీరైతే చెప్పాలి. వాళ్ళు చెప్తారు కానీ ఇక్కడ ఒక టెంపుల్ నడుతాం కదా, వెళ్ళేసి టెంపుల్ వస్తావా? పండుగ అది చేసేటప్పుడు నాకు చెప్పండి. నేను రైట్ జరగరాగా నీ అవ నడి రోడ్డు మీద వస్తావేంద్రా పోయి నీ అవ తెలిసినోడు ముసలోడు అంతే వయసోడు అంతే నీ అవ్వ. తోట మామిడి తోట కాయలు పోయినాయి, టెంపుల్ ఏ ఉన్నాయిరా రే, కాయలు ఉన్నాయిరా? నిజంగా లేవురా పోయి, అది ఉన్నాయి అనుకున్నా నేను. ఇది ములకనూరు ఫ్యామిలీ రెస్టారెంట్ డాబా అంట అండి, ఎవరన్నా కావాలంటే వచ్చి ఇక్కడ తినండి. అయ్యో 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 షేక్ అవుతాను అంకుల్, ఆగాను అంకుల్, పోనాను పోరాను ఏం చూస్తాను అంకుల్. నాకు ఆరాం పడతారా? ఇది ఊరెక్కడ వీడెక్కడ, నా ఊర్లో నాకు నేను మెల్లగా పోతానే ఫాలో ఉన్నాడు ఆడు. మనం ఒక నానే అయితే మనం ఒక డైట్ మెయింటైన్ చేద్దాం. ఏంటంటే ఫస్ట్ పొద్దున మార్నింగ్ లేవగానే 2 గ్లాస్ వాటర్, హాట్ వాటర్ తాగాలి. ఇంకా ముసలోడు లేదండి, బక్క ముసలోడు వాడు అంట చెప్తే నువ్వు, వాడు అంట పొద్దున 10 బాదం అట, 10 జీడిపప్పు అట, 10 అంజీరట, 10 ఏమంటారు వాటిని ఇంకా ఏమంటారు. ఆయన ఫిజికల్ గా అన్ని తీర్లు మంచిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏది చెప్పినా నమ్ముతారు, ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ఆయన ఏంది, ఇప్పుడు మనకి ఇక్కడ వాటర్ ప్లాంట్ ముసలోడు లేడా, ఆయన ఏది చెప్పినా నమ్ముతారు. రాఘవరెడ్డి ఆయన పర్లే, ఇంకోతను ఉంటుంది అంకుల్, చికెన్ షాప్ అంకుల్, వాళ్ళు ఏది చెప్పినా నమ్ముతారు, ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి స్లిమ్గా. నాని వాస్తవానికి చెప్పాలంటే అన్నం అసలు అన్నం ఎక్కువ తినొద్దట వాస్తవానికి. ఒక్క పూట మంచి తినాలట, మధ్యాహ్నం తిను, ఒక్క పూట కడుపు నిండు తినాలట. నిజంగా మొక్కజొన్న గడికి మస్తు టేస్ట్ ఉంటుంది కదా. ఒకసారి మా ముసలి చేసిందబ్బా, దాంట్లోకి మా ముసలి తినేసింది తెలుసానే, దాని చెయ్యి అయితే అమృతమే. అది ఎట్లా పుట్టిందో కానీ అయితే అది ఒకసారి గడక చేసిందబ్బా, దానికి చేపల పులుసు చేసిందబ్బా. వింటున్నావా? ఇక చూసుకో, 2 కొంచెమే పోసింది. ఇక దాన్ని తినవే అంటే నేను తిననే, అది నేను తినని ఓవర్ చేసిన. నేను తింటాను నేను ఇంకా తినని నా అమ్మ లేక నీ దగ్గరికి ఒక రోజు పంపిస్తే గడక పెడతానవేందే నువ్వు అని చెప్పి నేను అన్నా. అది తినే కొంచెం తిను, నీకు నచ్చితే తినలేకపోతే అన్నం ఉంటాను. సరే అది అంటాను కదా అని తింటే నిజంగా వేరే లెవెల్ ఉన్న టేస్ట్. అదే ముసలిదాన్ని ఇంకా కొంచెం ఏవే అన్నయ్య వద్దన్నగానే అని అది అంటాండి. ఏ రాదని అవా ఊరికే అంటాను. తిననప్పుడు మనకు తెలియదు కదా. ఇక చూసుకోయ్యా వేసేది ఓ అట్లా. అందుకే రమ్మి నిజంగా వాస్తవం చెప్పాలంటే అప్పుడు గడక తినే గట్టిగా ఉన్నది తెలుసా కదా, రోజుకో తీరు గడక. మొక్కజొన్న గడక బాగా తిననట్నే, మొక్కజొన్న చేపల కూరట. మా నాన్న కూడా ఊకే అనేటోడు, మొక్కజొన్న గడక చేపల కూర. మళ్ళీ చేపలు ఏడ పడితే ఆడ పట్టుకొచ్చేది, కొనేది అని అప్పుడు. చిన్న చిన్న చేపలు ఉంటాయి చూసినావా, వాటిని ఏమంటారు? అవి మా ఊళ్ళో వస్తాయి. ఒక్క బుక్కకి ఒక్క చేపట.
అట్లా ఎవరైనా తింటారా ఇప్పుడు? ఈ గుట్టలు భలే వావ్. ఎక్కడానికి. నిప్పులతోనే వద్దు గుట్టను ఎక్కి చూడు. దేవుని గుట్టలు అవి అప్పటి. మళ్ళీ అది ఏం చేసేదాన్ని తెలుసా? ఓ ఒకటే 2 గుడ్లే. నాకైతే విచిత్రం అనిపించింది తెలుసా అని అవ్వ. 2 గుడ్లు 2 ఉల్లిగడ్డలు 10 మంది తినేదని అవ్వ కదా. ఏమని ఉండేది అనుకో ఈ అమ్మ దాని అవ్వ అది సచ్చింది అని. సరే ముప్పారమా ముత్తారమా? ముత్తారం. ముత్తారం. ఇక్కడ కూడా చెట్లు బాగున్నాయి. గోడ గుట్టలు. గోడ గోడ గుట్టలు అంటే దాని ఏమంటారు, చెట్లు లేకుండా ఇదే గుట్ట బాగుంది దీనికి. ఇది అయితే మస్తున్నది రమ్మి. ఓకే రమ్మి ఇది మస్తున్నది రమ్మి. అది ఏముండవు ఒరే అలా ఏముండవు అలా ఏమో ఇంకా మన దగ్గర ఐటమ్స్ ఉంటాయి కదా, అవే భయపడతాయి కదా. ఇక్కడ కింద వేస్తాను. అరే డీజేగానే ఎక్కిద్దాం రా. ఇది 2 బీరు తాగిపించి ఏ పట్టుకో తాగి కింద పడితే మన మీద వస్తుంది. వాడికి కూడా ఏమో కదా. అవును 10 నీకు ఒక విషయం తెలుసా? 10 మంది దగ్గర ఉన్నప్పుడు పాము సావదా తెలుసా? అవునా కదా? అయ్యో కోడి సావ కదా. మహారాజుల కాలనీ అంటే ఓరు నాయను ముత్తారం కానీ మహారాజుల కాలనీ అంటనే. ఆడ ఇక్కడ మహారాజుల కాలనీ అన్నప్పుడు ఆయనతో తోపుండపోతే ఇట్లా రా భయ్. గోడా గుట్టలతోటే యుద్ధం చెయ్యాలి. ఒకప్పుడు అంటే ఇవన్నీ నడుచుకుంటూ పోయిందట. నడుచుకుంటా అవును. ఇట్లా మా ముప్పై నుంచి ఇట్లా వచ్చి అట్లా పోయి ఇవన్నీ నడిచేదట. ఆ చిన్న పెండాలు అంతా సింపుల్గా నడిచేటోళ్ళట బా. సింపుల్గా వాడు ఒక నడతలేడా పోయి ఆడ ఎంత నడిచినా కూడా అంతే పక్క ఉంటాడు. మళ్ళీ పొద్దున్నే వాళ్ళు ఎప్పటికీ ఈ పరుగు కాదు, ఎక్కడికి ఈ పరుగు, ఎక్కడికి ఈ పరుగు, ఎందుకని నన్ను అడుగు, నాకు సమ్మె ఉండగా ఎక్కడికి పోతావు రద్దీగా. సరే కదా ఇప్పుడు ఇక్కడ ఎంత చల్లగా ఉంది రమ్మి. అరే గుట్ట చూడరా ఎట్లున్నా గోడగారా ఇట్లా ఏమంటారు వీ షేప్లు ఉన్నారా బాయ్. ఇదేనా టెంపుల్? సమ్మక్క సారక్క దేవస్థానం కూడా ఉన్నాను. ఎర్ర బెల్లి చూడు ఓ అమ్మవాడు పోషిస్తాను గోరుమలు చిబ్బర్ర చెయ్యి గుడ్లు. ఎట్లనే ఇంకెట్లా అలా పక్కన వస్తారు వాళ్ళు పోనీ ఆగు మెల్లగా చూసుకోండి.